ఆదివారం కథల కదంబమాలకి స్వాగతం. ఏమిటి సంగతి రాజయ్య? పెట్టే బేడాతో బయలుదేరుతున్నావు? ఎందాకా ప్రయాణం? అడిగాడు గంగులు రాజయ్యకి ఎదురొస్తూ. మా అబ్బాయి దగ్గరికి బెంగుళూరు వెడుతున్నాం. నేను మా ఆడమనిషి కలిసి వెడుతున్నాం. మేము వచ్చేదాకా ఇల్లు కాస్త కనిపెడుతూ ఉండండి చెప్పాడు రాజయ్య. ఇంటి సంగతి మేము చూసుకుంటాం కానీ మీరు క్షేమంగా వెళ్ళిరండి. ఏది ఏమైనా రాజయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యి లచ్చలు సంపాదిస్తున్నాడు. ఇక నువ్వు పొలం పనులు చూడక్కర్లేదు. శుభ్రంగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అది చాలు నీకు అన్నాడు గంగులు. ఆ మాటలకి రాజయ్యలో పుత్రోత్సాహం పొంగి పొర్లింది. సుధీర్ బెంగళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను ఓ 10 రోజులు ఉండేటట్లు బెంగళూరు రమ్మనమని పోరగా మొత్తానికి ఆ దంపతులు ఉన్న ఊరిని, వ్యవసాయాన్ని, వ్యాపకాల్ని వదిలి అతి కష్టంగా బయలుదేరారు. తెలిసిన వారెవరో వచ్చి ట్రైన్ ఎక్కించి ముందుగా రిజర్వ్ చేసుకున్న బెర్తులలో కూర్చోబెట్టి సాగనంపారు. ట్రైన్ కదిలింది. అయ్యా, నెలకి కొడుకు 90,000 దాకా సంపాదిస్తున్నాడు కదా. నువ్వు పడ్డ కష్టం ఫలించింది. కొడుకుని ప్రయోజకుడిని చేశావు అంది ఆమె తడి నిండిన కళ్ళతో పెనిమిటి వైపు చూస్తూ. వాడిని చదివించడానికి నేను మాత్రమే కష్టపడ్డానేటే, నువ్వు మాత్రం ఎన్ని అవస్థలు పడలేదు. వాడు కూడా బుద్ధిగా చదువుకోబట్టే ఈ స్థితికి వచ్చాడు. మన కష్టంతో పాటు ఇందులో వాడి కష్టం కూడా ఉంది కదా. అయినా కొడుకుని ఆటే పొగడ మాకు దిష్టి తగులుద్ది అన్నాడు అతను నవ్వుతూ. సర్లే గానయ్యా, ఓ మాట చెప్తాను, కోపగించుకోకు. కరణంగారి పొలం అమ్ముతారని విన్నాను. అది మన పొలానికి ఆనుకునే కదా ఉంది. అందులోనూ చెరువు కింద భూమి, పంటకు ఢోకా లేదు. 2 ఏళ్ల నుండి మనోడు పెద్ద మొత్తంలో జీతం అందుకుంటున్నాడు కదా. కొడుకుని డబ్బులు అడిగి ఆ పొలం కొందాం అయ్యా చిన్నగా చెప్పిందామె. అబ్బా, అలాగే లేవే, ఎన్నిసార్లని చెప్తావు? అక్కడికి వెళ్ళినాక అబ్బాయితో మాట్లాడి అలాగే చేద్దాం, కాస్త చిరాకు పడుతూ అన్నాడు రాజయ్య. స్టేషన్కి వచ్చి తల్లిదండ్రులను రిసీవ్ చేసుకుని కారులో తన ఫ్లాట్కి తీసుకొచ్చాడు సుధీర్. దారిలో ఆకాశాన్ని అందుకున్నట్లు ఉన్న భవంతులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, విశాలమైన రోడ్లను, రోడ్లపై తిరిగే ఏసీ బస్సులను, గోడలపై అందమైన పెయింటింగ్లను, మెట్రో రైల్ని విస్మయంగా విభ్రాంతిగా చూడసాగారు ఆ రైతు దంపతులు. సుధీర్ వాళ్ళని తను ఉండే గదికి తీసుకెళ్ళాడు. ఆ చిన్న గదికి అంత పెద్ద అద్దె ఎందుకో అర్థం కాలేదు వాళ్ళకి. మహానగరాల్లో ఇంతే కాబోలు అని సరిపెట్టుకున్నారు. కొడుకు ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాడు. అప్పటిదాకా ఆ దంపతులు ఆ గదిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గదిలో కొడుకు ఉపయోగించే చిత్ర విచిత్రమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్టాప్, సెల్ ఫోన్స్, పెర్ఫ్యూమ్స్ అలాంటి వస్తువులే కాకుండా 2 బీరువాల నిండుగా కొడుకు వాడే బ్రాండెడ్ దుస్తులు చూసి విస్తుపోయారు. ఒకడికి ఇన్ని అవసరమా? ఆశ్చర్యపోయారు. ఏమో, అవసరమే కాబోలు అని సమాధానం పరుచుకున్నారు. సాయంత్రానికి ఇల్లు చేరే సుధీర్ వాళ్ళని కారులో బయటకు తీసుకెళ్ళి నగరం చూపించేవాడు. ఓ రోజున బెంగళూరుకే తలమానికమైన ఓ షాపింగ్ మాల్ తన తల్లిదండ్రులకి చూపిస్తూ, నాన్న, ఈ భవంతిపైకి ఎన్ని అంతస్తులు ఉందో కిందకి కూడా అన్ని అంతస్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని షాపులు, కారు పార్కింగ్లు, హోటల్స్ లాంటివి ఉంటాయి. కొడుకు చెప్తుంటే అబ్బురపడుతూ వీక్షించారు. మరుసటి రోజు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాక, అయ్యా, నాదో సందేహం. ఇక్కడ అన్ని వస్తువులు అమ్మే కొట్టుల్లాంటివే తప్ప మన ఊర్లాగా గుళ్ళు గోపురాలు ఉండవా ఏమిటి అడిగింది పెనిమిటిని. ఏమోనే, నాకేం తెలుసు. ఇక్కడ ఎవరికి దేవుడికి దండం పెట్టుకునే తీరిక ఓపిక లేనట్టున్నాయి చెప్పాడు భార్యతో అయోమయంగా. పొలం సంగతి వాడితో మాట్లాడవయ్యా అని అక్కడ ఉన్నంతకాలం భర్తను పోరుతూనే ఉంది ఆమె. పొలం మీద పెట్టుబడి ఎందుకు? వ్యవసాయం లాభసాటిగా లేదు కదా అని కొడుకు ఎక్కడ కసురుకుంటాడో అని ఆలోచిస్తున్నాడు అతడు. వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ళు తిరిగి బయలుదేరే రోజు రానే వచ్చింది. రైల్వే స్టేషన్కి కారులో తీసుకువచ్చి ట్రైన్ ఎక్కించి జాగ్రత్తలు చెప్పసాగాడు కొడుకు. ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. నాన్న అంటూ తండ్రిని చిన్నగా పిలిచి ఏదో చెప్పడానికి తటపటాయించసాగాడు. పర్లేదు, ఏమిటో చెప్పనా అన్న అడిగాడు తండ్రి. నాన్న, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వవా? తల్లికి వినిపించకుండా గోముగా అడిగాడు. చిన్నప్పుడు పిప్పర్మెంట్ కోసం అడిగే సుధీర్ గుర్తొచ్చాడు తండ్రికి. కళ్ళ ముందర బాల్యం కదలాడింది. పితృహృదయం స్పందించింది. మీ అమ్మ వద్దు అంటున్నా వినకుండా ఎందుకైనా మంచిదని మొన్న ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చానురా. ఓ 40,000 దాకా ఉన్నాయి, తీసుకో.
లాల్చీ జేబులో నుంచి తీసి కొడుక్కి అందించాడు తండ్రి. సుధీర్ మొహం విప్పారింది. ట్రైన్ కదిలింది. అదేమిటయ్యా, అంత పెద్ద మొత్తాన్ని సంపాదిస్తున్న కొడుకు మనకి ఇవ్వాల్సింది పోయి మనల్ని అడుగుతున్నాడు, ఇదెక్కడ చోద్యం? బిత్తరపోతూ అందామె. చోద్యం కాదే, ఆడు సంపాదిస్తున్నాడు నిజమే, కాదనను. మనకి వాడు పెద్ద పెద్ద భవంతులు దుకాణాలు చూపించాడు చూడు, అవన్నీ మాటు వేసి గాలం వేసి వీడి సంపాదనను కొల్లగొట్టేస్తున్నాయి. ఇది మన వాడి పరిస్థితి మాత్రమే కాదు, ఇంచుమించుగా అందరి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టు ఉంది. 2000 నోటు 50 రూపాయల ఖర్చు అయిపోతూ ఉంటాయి. అవసరానికి మించిన ఖర్చులు, అవసరానికి మించిన వస్తువులు, వీళ్ళంతా మాయ ప్రపంచంలో పడిపోతున్నారే. సంపాదించేది అంతా ఖర్చు చేసి అనుభవించేయాలన్న జీవన విధానంలో వీళ్ళ జీతం నెలకి 1,00,000 కాదు, 5 లక్షలు ఇచ్చినా, 5 లక్షల రూపాయలు ఇచ్చినా రూపాయి దాచుకోలేని వెర్రిబాగులే వీళ్ళు, భార్యకి వివరించాడు. ఆవిడ ఆశ్చర్యపోతూ నోరెళ్ళబెట్టింది. వాళ్ళ ఆలోచనల్లాగానే ట్రైను పరిగెడుతూనే ఉంది. అదండి కథ. పల్లెటూళ్ళలో ఉన్న తల్లిదండ్రులు పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించడం, మహానగరాల్లో పనిచేసే పిల్లతరం వీళ్ళన్నట్టుగా వస్తుమాయలో పడిపోయి అన్ని ఆధునికమైన వస్తువులు ఇంట్లో ఉండి తీరాల్సిందే అనే జనరేషన్ కదా. ఇలాగే ఉంటాయి మరి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.